నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అనే మాట అక్కడ వాడతాడు స్మరణ సంఘములో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం అంటే శాశ్వతం, శ్రమేమో 10 దినాలు. సత్యం యొక్క వ్యాప్తి ఏమో నిత్యము, దాని బంధింపు 3 దినాలు. ఏమండి, సత్యాన్ని 3 రోజులు బంధించారు. ఆ 3 రోజుల్లో కూడా ఆయన ఏం ఖాళీ లేడు. ఆయన దేహాన్ని బంధించారు, కానీ ఆయన అయితే పాతాళంలోకి, భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఉన్న ఒట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు. హల్లెలూయా. నా జీవితం పోయింది, చేయాలనుకున్నది చేయలేకపోయాను, పనికి రాని పని చేస్తా ఉన్నాను, 40 ఏళ్ళు గొర్రెలు కాయటమా, అయ్యో నా బతుకు, నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మోషే. ఈ 40 ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా? 40 ఏళ్ళు ఇశ్రాయేలును దేవుడు సిద్ధపరచుకున్నాడు, అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు. మోషేకి 80 వచ్చినప్పుడు నడు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వారు చేసిన మొర్ర నిశ్చయముగా నా యొద్దకు చేరింది, వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగి వచ్చిందని నువ్వు నడు, నువ్వు పోయి తీసుకొని రాని. ఏ 40 ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోషే బాధపడ్డాడో, ఆ 40కి మరో 40 జోడించి 40 సంవత్సరాల కాలం మళ్ళా మోషే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు. మోషే ఒట్టిగానే గొర్రెల దగ్గర ఖాళీగా టైం వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతుండొచ్చు గాక, కానీ మోషే ద్వారా జరగాల్సినటువంటి పనులకు దేవుడు అక్కడ మార్గాలు రెడీ చేసుకుంటున్నాడు, సరకులను సిద్ధపరచుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వెళ్ళి ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకురావటం మొదలుపెట్టినట్టయితే యెహోషువ ఉండకపోవును, కాలేబు ఉండకపోవును. అవునా? మరి ఏ టైంలో వెళ్తే యెహోషువ ఏడయ్యాడు? మోషే ఒక్కడ సిద్ధమైతే కాదు, సగం నుంచి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చి వాగ్దత్త దేశాన్ని పంచడానికి యెహోషువ కావాలి. మరి ఆయన రెడీ